Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే గీత నేర్చుకో జీవితాన్ని మార్చుకో అనే ఒక ప్రవచనాల ద్వారా, మాటల ద్వారా మనందరినీ గీత నేర్చుకోవడంపై ఆసక్తి కలిగేలా మాట్లాడుతూ ఉంటారు. వారెవరో కాదండి, గీత జ్ఞాన ప్రవచన ప్రచారకర్త డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు, మంచి విషయాలు, మన సనాతన ధర్మం గురించి అయితే ఏంటి, భగవద్గీత యొక్క గొప్పతనం గురించి అయితే ఏంటి, నిజంగా గీత నేర్చుకోవడం వల్ల మనలో ఎటువంటి మార్పులు వస్తుంటాయి, సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు గీత నేర్చుకోవటం వల్ల, గీతను ఆచరించడం వల్ల మన జీవితంలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయని. నిజంగా ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి, ఆయుష్మాన్ భవ. మన సనాతన ధర్మం చాలా గొప్పది, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయితే మన సనాతన ధర్మంలో కూడా కొన్ని మూఢ ఆచారాలు, మూఢమైన పద్ధతులు, సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా సతీ సహగమనం, కుల వ్యవస్థ, ఇలాంటి వాటిపైన కూడా చాలా వింటూ ఉంటాం పురాతన కాలం నుంచి. నిజంగా అంత మూఢాచారాలు, మూఢనమ్మకాలతో కూడి ఉన్నదా మన సనాతన ధర్మం అంటే ఏం చెప్తారు? ఇది చాలా గొప్ప ప్రశ్న తల్లి విజిత, చాలా గొప్ప ప్రశ్న. మీరు సనాతన ధర్మాన్ని ఆచారాలతోనూ లేదా అంధవిశ్వాసాలతోనూ అట్లాగే అనాగరికమైన ఇతరులని బాధ పెట్టే దాని ఏమంటారు దురాచారాలతోనూ ముడిపెట్టరాదు. ధర్మం వేరు, ఆచారం వేరు. ఆచరించేది ధర్మబద్ధమై ఉండాలని ధర్మం చెప్తోంది. దగ్గర ఇతరులను చంపేయడం వల్ల మీరు ధర్మమే శాశ్వతంగా నిలబడుతుంది తప్ప ఆచారాలు శాశ్వతంగా నిలబడవు. కాలాలను బట్టి ఆచారాలు మారిపోతూ ఉంటాయి. చంపేశారు ఒకప్పుడు ఆడవాళ్ళని, భర్త పోతే భార్యని, సతీ సహగమనం, దురాచారం. ఒకడు వచ్చాడు, అరికట్టగలిగే స్థితిలో ఉంది అంటే, దాన్ని నిర్మూలించగలిగే స్థితిలో ఉంది అంటే అది ధర్మం కాదని అర్థం. అందుకని దాని గురించి మాట్లాడద్దు. రెండోది కుల వ్యవస్థ. అది మీకు ఆ కులం అంటే అది ఒక పాత రోజుల్లో అంటే ద్వాపరయుగం కానీ త్రేతాయుగం కానీ ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో ప్రపంచానికి చెప్పింది ఆ చాతుర్వర్ణీయ వ్యవస్థ. అది వ్యవస్థలో అందరూ కలిసి పనిచేయమని చెప్పి వాళ్ళ స్థాయిని, గుణాన్ని బట్టి, కర్మని బట్టి విభాగం చేశారు తప్ప చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. నీ క్వాలిఫికేషన్ తక్కువ ఉందా, నువ్వు ఆఫీస్ బాయ్గా పనిచేయి. నీ క్వాలిఫికేషన్ తక్కువ ఉందా, వాచ్మెన్గా పనిచేయి. నీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉందా, మేనేజర్గా పనిచేయి. నీ క్వాలిఫికేషన్ అద్భుతంగా ఉందా, ఈ కంపెనీ సీఈఓగా పనిచేయి. నువ్వే దేవుడు, పరిపాలించు. నీ గుణాన్ని బట్టి, నీ కర్మని బట్టి విభజించారు. కానీ ఇందులో ఎవరు లేకపోయినా వ్యవస్థ నడవదు. ఎవరు తక్కువ కాదు. భగవద్గీత మొత్తం మీద, మన వేదాల మొత్తం మీద ఎక్కడా ఎవరిని తక్కువ చూడమని చెప్పలేదు. మీరు కృష్ణుని నమ్మినప్పుడు చెప్పిన ప్రతి మాట వినండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. అంతే తప్ప ప్రపంచంలో ప్రతి మానవుడు సుఖంగా, సంతోషంగా, ధర్మబద్ధంగా ఉండాలని లాజికల్గా చెప్పిన కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం బాగా నచ్చింది, ఇది నాకు నచ్చలేదురా, ఇది సరిగ్గా చెప్పలేదు అనగలరా? అంతటి పరమాత్మ ఒకటి సరిగ్గా చెప్పి ఒకటి సరిగ్గా చెప్పకుండా ఉంటాడా? నీకు ఎక్కడ అర్థం చేసుకోవడంలో లోపం ఉంది అనమాట. సద్గురువు దగ్గరికి వెళ్ళి దీని అర్థం ఏమిటో అడుగు. అట్లాగే ఈ కుల వ్యవస్థ, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవచ్యుత. మనం ఇప్పుడు ఏర్పరచుకున్న కులాలు కాదు, ఇవి వందల వేలల్లో ఉన్నాయి. వీటికి ఎంతవరకు మీనింగ్ ఉందో మనం ఒకసారి పునరాలోచించాల్సిన విషయం. ఆయన చెప్పింది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేయాలి. వాళ్ళకున్న స్వాభావిక లక్షణాలని చెప్పాడు. అది భగవద్గీతలో మనకి స్పష్టంగా 18వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అంటే చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేయవలసిన అంశాలే. ఈ లక్షణాలన్నీ ఉంటే వీడు బ్రాహ్మణుడు. మనం ఈ రోజుల్లో ఉదాహరణకి మాల, మాదిగా అన్నాం అనుకోండి. మీరు వెనకబడిన అసలు పదమే తీసేయండి. వెనకబడినాన్ని మీరు పించి చేస్తున్నారు. మీరు రిజర్వేషన్ పేరుతో మీరు ముందుకు తీసుకొచ్చినా కూడా వెనకబడిన తరగతుల వాళ్ళకి చెందిన ఫలానా వ్యక్తి రాష్ట్రపతి అయ్యాడు. ఇంకా వెనకబడినాన్ని రిఫరెన్స్ ముందుకు వచ్చేసిన తర్వాత వెనకబడిన అనే మానసిక దుర్బలత్వమైన డిజిగ్నేషన్ ఎలా ఇస్తారు? ఎంత దారుణమైన మాట అది. ఎవరు వెనకబడి కాదు, ఆర్థికంగా వెనకబడి ఉన్నావా, ముందుకు తీసుకొచ్చేయండి. అవకాశం ఇవ్వడం ద్వారా మీరు లాజికల్గా ఆలోచించండి.
అలా ముందుకొచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ఉన్నావా, లేదా అక్కడే ఉండిపోవాలని ఆ వెనకబడిన వ్యవస్థలోనే ఉండిపోయి దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, ఆ స్థితిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? ఇక్కడ కనుక వెనకబడి ఉంటే నీకంటే మానసిక దుర్బలుడు ఇంకొకడు ఉండడు. గుర్తుపెట్టుకోండి, ఎవడు పుట్టుకతో లక్షాధికారి కాదు. నాకు చదువుకునే, నేను బ్రాహ్మణుణ్ణి, నాకు చదువుకునే అవకాశం లేదు. బికాజ్ మా నాన్నకి డబ్బు లేదు. నేను డాక్టర్ కావాలనుకున్నాను, చదివించే డబ్బు మా నాన్నకి లేదు. ఇప్పుడు నేను వెనకబడిన వాడినా ముందు పడిన వాడినా, దేని బట్టి ముందు దేని బట్టి వెనక? అల్టిమేట్గా నేను ఇక్కడ తేలాను, నాన్న మనకి ఆ బిఎస్సీలు మెడిసిన్ అంత డబ్బు మనకి లేదు నాన్న, కొంప అమ్ముకున్నా కూడా నేను నిన్ను డాక్టర్ని చేయలేను నాన్న, ఇక్కడ ఊళ్ళో ఉండే బిఏనే ఏడు నువ్వు అంటే, బిఏ అంటే మన వాళ్ళందరూ కామెడీ చేస్తున్నారు అన్న, బిఏ అంటే బొత్తిగా అన్యాయం అంటున్నారు అని అంటే, నువ్వు అన్యాయమైనా నాకు నష్టం లేదు నాన్న, అదే చదువుకో అని. అది చదువు, ఆ చదువేమి నాకేమి జీవితం అది ఉత్తమ గతినో ఉత్తమ ప్రయాణాన్నో నాకేం అందించలేదు. ఏదో చదివాం అంతే, ఫైనల్గా ఇక్కడ తేలేమంతే. ఏ చదువు కాదు ప్రపంచానికి నీ జ్ఞానంతో నీ ఎక్స్పీరియన్స్తో ఏమి ఇచ్చావనేది ఇంపార్టెంట్. ఇక డబ్బు కాదు, అసలు కులం కాదు. నా అసలు భవిష్యత్తులో చాలా గొప్ప కోరిక ఏంటంటే, కులాన్ని బట్టి మతాన్ని బట్టి మీరేమంటారు ప్రోత్సాహకాలని అంది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఈ దేశంలోనే. కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రోత్సహించడం ద్వారా అసలైన విద్వత్ సంపన్నులు ఉన్నారే, వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. వాడు ఇదే దేశంలో ఉండాలంటే పిల్లలు అడుగుతున్నారు, నేను 100కు 100 తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాన్న, ఆ 100కి 20 వచ్చిన వాడు నా ముందుండి వాడు తీసుకెళ్ళిపోతుంటే నాకు ఇక్కడ రాకపోతే ఇట్లాంటి దేశంలో ఉండాలని దేశాన్ని నిందిస్తున్నాడు. ఆలోచించండి. దేశం ముందుకెళ్లాలన్నా, మనిషి ముందుకెళ్లాలన్నా, జాతి ముందుకు వెళ్ళాలన్నా 100కి 100 తెలివితేటలు గల వాళ్ళే. మీరు ప్రైవేట్ సెక్టార్స్ లో తెలివి గల వాళ్ళని తీసుకుంటున్నారా, కులాన్ని బట్టి తీసుకుంటున్నారా, జాతిని బట్టి తీసుకుంటున్నారా? కదా, మీరు ఇంటర్వ్యూకి దేనికి వచ్చారు? పాడతానని, యావరేజ్గా పాడతానని కాదు, సిన్సియర్గా పాడతానని. ఏదో టైం పాస్ కోసం మీరు రాలేదు. భగవద్గీత ద్వారా, నా నోటి ద్వారా ప్రపంచానికి ఏదో తెప్పించాలని. ఖచ్చితంగా ఇందులో నేను మాస్టర్ చేశాను, ఇందులో ఎంతో కొంత తెలుసు, ఇంకా పెంచుకుంటూ వెళ్తాను, నా లక్ష్యం ఇదే. ఇలాంటి వాళ్ళని గుర్తించండి. నేనని కాదు, విద్యకి సంబంధించి. సో అట్లా అట్లా ఉన్న ఆ శౌర్యం, పరాక్రమం, యుద్ధంలో వెనదిరిగి ఉండటం, వెనుదిరగకపోవటం, సో లక్ష్యాన్ని చేరుకోవటం, పౌరుషం ఉండటం, శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చ అపి అపలాయనం జ్ఞానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ క్వాలిటీస్ ఎవరికైతే ఉన్నాయో వాడు క్షత్రియుడే. నీ పేరు చివరిలో రాజు అని ఉంటే క్షత్రియుడని కాదు. వాడు అత్యంత పిరికివాడు అనుకోండి, వాడి క్షత్రియుడు కాదు. ఊరికే మీరు అప్లికేషన్లో నీ క్యాస్ట్ ఏమిటని ప్రకటించుకోవడానికి రాజుని పెట్టుకున్నాడు తప్ప, నువ్వు ప్రతిదానికి ఆలోచిస్తున్నావు అనుకో, రాజు ఎలా అవుతావు? అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, శుచిత్వం, రుజుత్వం, ఓర్పు, పరమాత్మ మీద దృష్టి, ఆ దైవం, ధర్మం, జ్ఞానం, వీటి పట్ల ప్రచార స్వభావం, అంకిత భావంతో ఉండటం, ఏదైతే రాజస గుణాలని పెంపొందించే ఆహారాన్ని భుజించకుండా ఉండటం, రాజసం తామసికం ఉండటం, ఇలాంటి ఉన్న వాడిని బ్రాహ్మడు అన్నారు. వాడు ఏ క్యాస్ట్లో ఉన్నా, ఇప్పుడు మనం అనుకుంటున్న ఏ క్యాస్ట్లో ఉన్నా వాడే నిజమైన బ్రాహ్మణుడు, ఆ బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటం. ఇప్పుడు నేను ఉదయం లేచిన దగ్గర నుంచి మందు కొడుతూ కూర్చున్నాను అనుకోండి, నేను బ్రాహ్మణుడు కాదు, ఊరికే ట్యాగ్ బ్రాహ్మణుడు అనమాట. వాడు బ్రాహ్మణుడు ఏమిటరా, వాడు అన్ని తింటాడు, అన్ని దరిద్రుడు అని తిట్టే సమాజం ఉండదు. అన్ని తింటాడు, ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ ఉంటాడు, దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ ఉంటాడు. మన వ్యవస్థలో కూడా కనిపిస్తుంటారు, కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటారు. మ్యాచ్ అవ్వదు. యూ హ్యావ్ టు బి సాత్వికం. మీరు వేదానికి అనుసంధానమైన ఏవైతే ఉన్నాయో, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, నిరుక్తం, జ్యోతిషం, సో ఇవన్నీ ఈ వేదాంగాలు ఎవరైతే ఉన్నారో, ఈ వేదాంగాలతో అనుబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సాత్వికమైన జీవితం గడపాల్సి. అప్పుడే మీ వాక్కుకి, లేకపోతే సమాజంతో చెప్పు దెబ్బలు తింటమే, నా ఇష్టం అంటానికి వీల్లేదు. కాబట్టి అట్లా సాత్వికుడికి ఉండే లక్షణాలు ఏమిటి, వాడికి ఉండే లక్షణాలు ఏమిటి, ఈ బ్రాహ్మణుడు ఏమిటి, క్షత్రియుడు ఏమిటి, గోరక్షణ, వ్యాపారం, ఇలాంటివన్నీ వైశ్య కర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఉంటే వాడిని వైశ్యుడని పిలవాలి. ఇందులో ఎక్కడ నువ్వు గొప్పవాడు అంటలేదు, నువ్వు ఎక్కడ కింద వాడు అంటలేదు. వాడిని అలా పరమాత్మ విభజించాడు. ఇప్పుడు మన తెలివితేటలు ఎక్కువైపోయి ఇంకా దానికి 1/1000 వేసుకుని ఆ కులాలను ఏవో పెంచుకున్నాం. దానికి ఇంకా చివరికి అంటే ఇప్పుడున్న కుల వ్యవస్థ చాలా దారుణమైందనమాట. అదంటే ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే, ఇది ఖచ్చితంగా వేయండి, ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను ఈ కులంలో పుట్టాలి, అప్పుడు నాకు చాలా అవకాశాలు వస్తాయి. నేను ఇప్పుడు ఈ కులంలో పుట్టడం వల్ల కదా నాకు అవకాశాలు రావట్లేదు అని మాట్లాడుకుని, దయచేసి నాకు ఈ అవకాశాలని రావాలంటే పరమాత్మ నన్ను ఈ కులంలో పుట్టించని ప్రార్థించే స్థితిలో ఉన్నావా? ఏమిట్రా కులం, ఏమిట్రా నీ గుణం,
టాలెంట్. రెండే ప్రపంచాన్ని శాసించడానికి. టాలెంట్. ఒకడు టాలెంటెడ్గా ఉండి వాడు ఏదైనా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పండి, ప్రపంచం అంతా వాడుతూ ఉంటుంది. ఎంతకాలం రా ఈ రాజకీయాలు ఈ దేశంలో వీటిని అడ్డం పెట్టుకుని? దారుణం కదా. నేను అక్కడ స్టేట్మెంట్ చూశాను, మా 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 పార్టీ బతికుండగా లేదా మేము బతికుండగా ఈ బీజేపీ జెండా ఇక్కడ ఇక్కడ అసెంబ్లీ మీద ఎగరడానికి వీల్లేదంటాడు ఒకడు. ఏంటది? ఈ దేశంలో ధర్మాన్ని బతికించడానికి ధర్మాన్ని సపోర్ట్ చేయడానికి ఒక మహానుభావుడు వచ్చాడు, మోడీ. శ్రీరాముడు ప్రొసెషన్ జరుగుతోంది, రామ కళ్యాణం ప్రొసెషన్ జరుగుతుంటే ఇంకో మతం వాళ్ళు గడ్డలేశారు. రాళ్ళు వేస్తే అసలు దాని అర్థం ఏమిటి? రాముడు పుట్టిన దేశం ఇదేం బెత్లహేం కాదు, ఇంకొకటి పుట్టిన దేశం అని చెప్పడానికి మాకు అందరి మీద గౌరవమే. ఉదాహరణకి చెప్తున్నాను, మేము అందరినీ గౌరవిస్తాం కాబట్టి అందరినీ కలుపుకున్నాం. అలాగే ఇంకో మతం పుట్టిన దేశం కాదు ఇది, ఇస్లాం పుట్టిన దేశం కాదు ఇది. మేము అందరినీ కలుపుకున్నాం, అందరినీ మేము భాయ్ భాయ్ అన్నాం. అందరినీ భాయ్ భాయ్ అన్నవాడు ఫైనల్ గా హిందువే, మీరు ఎవరు అంటలేదు. ఇట్లా అందరినీ కలుపుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళెవరు ఇక్కడ ఏమంటారు, మహమ్మద్ ప్రవక్త పుట్టిన దేశం కాదు కదా. ఖచ్చితంగా ఎవరు పుట్టిన దేశం? రాముడు పుట్టిన దేశమే, కృష్ణుడు పుట్టిన దేశమే, వేదవ్యాసుడు పుట్టిన దేశమే. గొప్ప మహానుభావులు, ధర్మశ్రేష్ఠులు, జ్ఞానులు, విజ్ఞానులు, ధర్మజ్ఞులు, తపస్సులు ఎంతో మంది పుట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఏమంటారు ఆధ్యాత్మిక వాంగ్మయం ప్రపంచానికి పంచిపెట్టిన దేశం కదా ఇది. ఇదంతా ఖచ్చితంగా తెలుస్తుంటే మనం ఏమిటి ఇది సెక్యులర్ ఏమిటి అసలు పదం ఏమిటి? పోనీ ఆ పదానికి ఇన్స్పిరేషన్గా భగవద్గీత తీసుకుందాం, అందరినీ కావలించుకుని అందరినీ సమానంగా చూడమన్నాం కదా, దానికి ఇన్స్పిరేషనే భగవద్గీత కదా అనుకున్నాం, అది ఓకే. ఒక్కసారి కౌగిల్లోకి తీసుకున్న తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు దాని మీద కూడా ఒక కన్ను ఉండాలి కదా. అలా కౌగిల్లోకి తీసుకున్నాడు, ఒకడేమో కన్వర్షన్స్ పేరుతో, ఇంకోడేమో లవ్ జిహాద్ పేరుతో చేస్తుంటే ఇంకా సెక్యులర్ అని మాట్లాడతారా? మిమ్మల్ని మీరు కాపాడుకోరా? అదేగా చెప్తోంది, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. దీనికి ప్రధానమైన కారకులు ఎవరంటే తల్లిదండ్రులు పిల్లలతో, నాన్న మన ధర్మం ఇది, మన సనాతన ధర్మం ఇది, లేదా మీరు మతం అని మాట్లాడుకోవాలనుకుంటే నాన్న మన హిందూ మతం ఇది ఇంత గొప్పది నాన్న అని మీరు తెలియపరచకపోవడం వల్లే ఇట్లా ఈ డైవర్షన్స్, కన్వర్షన్స్, పెర్వర్షన్స్, ఈ లవ్ జిహాదులు ఇవన్నీ జరగడానికి దేశాన్ని అనకండి, అసలు తల్లిదండ్రులే ప్రధానమైన కారణం, మీ అజ్ఞానమే ప్రధానమైన కారణం, మీ బాధ్యత రాహిత్యమే ప్రధానమైన కారణం. ఎంతసేపు మీరు మీ విలువైన సమయాన్ని మీ బిడ్డల కోసం ప్రతిరోజు అరగంటైనా కేటాయిస్తున్నారా ఇవి చెప్పడం కోసం? ఎలా తెలుస్తుంది? లేకపోతే వాడికి ధర్మం అంటే ఎలా తెలుస్తుంది? ఆ ధర్మాన్ని కాపాడుకోవడం ఎలా తెలుస్తుంది? దాన్ని బ్రీడ్ అన్నా అనుకోండి, మీరు హిందువులు ఇట్స్ ఎ బ్రీడ్, ఆ బ్రీడ్ ఐడియాలజీ ఒకటి ఉంటుంది, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయరా? దాన్ని మల్లెం చేసేస్తారా? దాన్ని మిక్స్ చేసేస్తారా? నేను అదే అంటున్నాను, ఇదేం అధర్మం ఏం కాదు. మన వాళ్ళని చేసుకోండి, మీరు మీ బిడ్డల్ని, మీరు హిందువుల్ని చేసుకోండి. ఇంకెవరినో చేసుకుంటే అప్పుడు చేసుకోవడం వల్ల ఫలితాలు ఏమిటి? ఇప్పుడు సమాజం అనుభవించట్లేదు. మీకు ఏమన్నా అసలు మీకు కనీస జ్ఞానం ఉందా? కన్వర్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా తల్లి విజిత? కన్వర్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా? కన్వర్షన్ అంటే తల్లిని మార్చడం అని అర్థం, జస్ట్ మతం కాదు. ఇన్విజిబుల్ మదర్ ఈజ్ యువర్ రిలిజియన్. యువర్ రిలిజియన్ ఈజ్ యువర్ ఇన్విజిబుల్ మదర్. నీ కంటికి కనిపించని ధర్మదేవత, కంటికి కనిపించని తల్లి మతం. దాన్ని కాపాడుకోవా? అది నీది కాదా? మేమంతా ఒకటే, అంతా ఒకటే అనొద్దు. అంతా ఒకటైతే వాడు అసలు నువ్వు వేరు నేను వేరు అని మాట్లాడుతూనే నిన్ను కన్వర్ట్ చేస్తున్నాడు కదా. నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని మాట్లాడుతున్నాడు కదా. మనమేమో అందరూ ఒకటని మాట్లాడుతున్నాం. నువ్వు ఒకవేళ మతం అంటే ఈ మతం గొప్పదా ఆ మతాలు గొప్పవా? నీ తల్లిని మార్చేసి నీ తల్లి మంచిది కాదు, నీ దేవుడు మంచిది కాదు అని మనల్ని నిందించి, మన దుర్భాషలాడి నిందించి, మీలో ఏమీ లేదు, మీరు వెధవలు, మేము చాలా గొప్పవాళ్ళం, సో అందుకని మీరు మా దగ్గరకు వచ్చాయి ఫైల్గా మీరు వెధవలని చెప్తూ కూడా మీరే కావాలి మాకని వెంటబడుతున్నారు. చూడు ఏమి లాజిక్ రా అది? ఏం ఆశిస్తున్నారా హిందువులారా? ఎంత అమాయకులుగా ఉన్నారేమిట్రా? ఏమి తెలుసుకుంటున్నారు? జస్ట్ లైక్ మెకానికల్ లైఫా? కష్టపడి సంపాదించమంటోంది. ఉద్ధరేదాత్మన ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నీకు అపారమైన శక్తినిచ్చాను ఓ మిత్రమా. అర్జున, మనలందరినీ అర్జునుడి కింద చేసి మాట్లాడుతున్నాడు పరమాత్మ, బోధ చేస్తున్నాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో, చాలా శక్తి ఇచ్చాను. వాడేం చేస్తున్నాడు? నీలో శక్తి లేదు, నువ్వు కనుక మా దాంట్లో కన్వర్ట్ అయితే మీ పిల్లలు నేను చదివిస్తాను, మీకేమైనా ఆరోగ్యపరమైన ఖర్చులే ఉంటే నేను చేయిస్తాను,
నువ్వు ఎంత అసమర్థుడో తెలుసు, పిల్లానికి మల్లెపూలు కూడా తీసుకురాలేవు, అవి కూడా నేనే ఇస్తాను, ఈ చెత్తా చెదారం అంతా చెప్పి ఇంత అమాయకుల్ని కన్వర్ట్ చేసేస్తారా? వీళ్ళకేమో ఆ లౌకికమైన ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఆశించి వీళ్ళేమో ఆ మతంలోకి వెళ్ళిపోతారా? అమ్మాయ ఇవాటికి 1,00,000 మందిని ఇవాళ చేసేసాం, ఇట్లా లక్షల్లో కన్వర్ట్ అయిపోతారా? పక్కింట్లో కన్వర్ట్ అయిపోతే ఈ పక్కింట్లో ఉన్న హిందువులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అందుకని క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప. కృష్ణుడు అర్జునుడు ఎలా అయితే తిట్టి మరీ మేల్కో అని చెప్తున్నాడో, మేల్కోండి హిందువులారా. నేను ఇది నేను రెచ్చగొట్టడం కోసం మాట్లాడట్లా, జాగృతం చేయడం కోసం మాట్లాడుతున్నా. రెండింటికి చాలా తేడా ఉంది. మీనింగ్ లేకపోతే రెచ్చగొట్టడం. నీకు తెలియని విషయాన్ని నీకు స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తే అది ఉపదేశం అవుతుంది, జాగృతం చేయడం అవుతుంది. ఏం తల్లి? అవునండి, నిజంగా మీరు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం. అన్ని తెలిసి మన ధర్మం గొప్పతనం గురించి కాపాడుకోండి, ప్రచారం చేయండి, తర్వాత తరాలకి అందజేయండి. ఇది మీ బాధ్యత. దీనికోసం మా జీవితం మేము ఎందుకు ఇంత షార్ప్గా మాట్లాడుతున్నాం అంటే మాకు వేరే వ్యాపకం లేదు తల్లి. అన్ని వదిలేసుకున్నాం. ఫైనాన్షియల్గా మాకు ఎక్కడైతే 10-15 చోట్ల నుంచి లబ్ధి ఉందో అవన్నీ కట్ చేసుకుని డబ్బుకి ఈ రోజుకి సఫర్ అవుతున్నా కూడా మా మార్గాన్ని వదిలిపెట్టలేదు. ఇది తర్వాత తరాలకు అందాలి భగవద్గీత రూపంలో. భగవద్గీత ఒక్కటి కాపాడుకుంటే చాలు. కాపాడుకోవడం అంటే దాన్ని చదివి అర్థం చేసుకుని ఆచరించడం, ఈ ప్రచారం చేయటం. ఈ 4 లెవెల్స్ భగవద్గీతను మీరు వదిలిపెట్టద్దు. భగవద్గీత మీతో ఉంటే పరమాత్మ మీతో ఉన్నట్టే, ఆత్మబంధువు మీతో ఉన్నట్టే, గురువు మీతో ఉన్నట్టే, దైవం మీతో ఉన్నట్టే, తల్లిదండ్రులు మీతో ఉన్నట్టే, గొప్ప వెల్విషరైన స్నేహితుడు మీతో ఉన్నట్టే. అందుకని వదిలిపెట్టద్దు. ఎందుకంటే మిగతా గ్రంథాలు మానవుల చేత రచించబడినవి. భగవద్గీత సాక్షాత్తు పరమాత్మ ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం. దానికి ప్రూఫ్ కూడా ఉంది కదా, అదే విశ్వరూప సందర్శన యోగం. అందుకని ఇవి జాగ్రత్తగా నేను మీ ఛానల్ నుంచి నేను ప్రపంచానికి ఇవాళ ఎందుకు చాలా ఎమోషనల్గా ఉన్నాను. ఇవాళ చాలా ఏమంటాం, దీన్ని స్పష్టంగా చెప్పగలిగాననే ఒక ఆత్మసంతృప్తి కూడా ఉంది. ఇవాళ అటు డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్ అంటాం. ఇవాళ ఏదో పరమాత్మ ఇవాళ మనతో ఏది చేసినా నేను 2 కోరుకుంటున్నా. ఇవాళ నాతో పరమాత్మ ఇవి మాట్లాడించాడు అని నేను అనుకుంటా. రెండవది, మన ఈ సంవాదం లోకానికి నిరంతర శ్రేయస్సుని కలిగించేదై ఉండుగాక. ఇంటర్వ్యూ ప్రారంభంలో నేను కోరుకుంటా. నా చేత చెత్తా చెదారం మాట్లాడించకు, అప్రస్తుత ప్రసంగాలు చేయించకు. నాతో మాట్లాడించే ప్రతిదీ జాతిని జాగృతం చేసేట్టుగా ఎందుకంటే నా చేతిలో లేదు. అవునండి. కాసేపు మాట్లాడిన తర్వాత కొంతమంది నిన్ను కూడా అభినందిస్తున్నాను తల్లి. కొంతమంది యాంకర్స్ ఉంటారు, దీని పట్ల అసలు ఆసక్తి ఉండదు, వాళ్ళకి ఏది చెప్పించాలని లక్ష్యంతో కూడా రారు. రెండోది, ప్రశ్న వేయటంతో అయిపోతుంది. మన సమాధానం చెప్తుంటే వాళ్ళు ఫోన్లు కలుపుకుంటూ ఉంటారు, చెప్పేవాడికి ఇన్స్పిరేషన్ కూడా ఉండదు. ఇవన్నీ లేకుండా ధర్మం పట్ల నీకు కూడా ఒక నిబద్ధతో దాని పట్ల ఆసక్తితో తెలుసుకోవాలని ఏమంటారు ఆసక్తి, జ్ఞానం అవన్నీ ఉండటం వల్ల మన ఈ సంవాదం లోక శ్రేయస్సు కోసం, లోక ప్రయోజనం కోసం నడిచిందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీ తిర్మమ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మ ఫలితాలని పరమాత్మకి వదిలిపెట్టమంటున్నాడు. ఏది నీ జేబులో వేసుకోకు. ప్రతి అకౌంటు అది పరమాత్మకు చేరాల్సిందే. ఎందుకంటే అన్నీ ఇచ్చేవాడు వాడే కాబట్టి. నీ బుర్ర ఇప్పుడు పనిచేసిందంటే వాడి వల్లే. అన్నీ నేనే అంటే నిన్న ఉన్న మూడు ఇవాళ ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? ఒక దశ దాటిన తర్వాత కళ్ళజోడు ఎందుకు వస్తుంది? ఒక దశ దాటిన తర్వాత హ్యాండ్ స్టిక్ ఎందుకు వస్తుంది? ఏది నీ చేతిలో లేదు, అన్నీ పరమాత్ముడి భిక్షే. అందుకని సమస్త కర్మ ఫలితాలని పరమాత్మకే అర్పించమని పరమాత్ముడి దివ్య సందేశం. అందుకని డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్ బిఫోర్ యూ లీవ్ దిస్ గ్లోబ్. ప్రతి ఒక్కరికి చేరవలసిన సందేశం ఏమిటంటే, నీ జన్మ చాలించే లోపల లోకం కోసం ఏదైనా చేసి ఏదైనా సాధించి తృప్తిగా మరణించు, ఉత్తమ జన్మల్ని పొందు. సర్వే జనా సుఖినో భవంతు.
చాలా సంతోషంగా ఉందండి. నిజంగా చాలా మంచి మంచి విషయాల్ని, అమూల్యమైన విషయాల్ని మా అందరికీ తెలియజేసినందుకు, తెలుసుకునే భాగ్యం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ అండి.